వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం గుంటూరు నల్లపాడు రోడ్లో దీక్ష చేస్తున్నారు. ఆ దీక్ష ప్రాంగణంలో ప్రస్తుతం రోజా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉపాధి కల్పించే ప్రత్యేక హోదా కోసం జగన్ గారు చేస్తున్న దీక్ష ఇది. ఈరోజు అడ్డగోల విభజనతో అన్యాయంగా అవశేష ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపుకు నడిపించడానికి ఈ ప్రత్యేక హోదా ఎంతో అవసరం కాబట్టి ఈరోజు ఆ ప్రత్యేక హోదా సాధించాలి, కేంద్రం మెడలు వంచాలి, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలని జగన్ గారు చేస్తున్న దీక్ష ఇది. 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల దాకా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ శ్వాస ఈ ప్రత్యేక హోదా. ఈరోజు ఈ ఉద్యమం, ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఊపిరి పోసి తన ఊపిరిని పన్నంగా పెట్టి జగన్ గారు చేస్తున్న వీరోచితమైన దీక్ష ఇది అన్న విషయం మీ అందరూ కూడా గమనించాలి. ప్రత్యేక హోదా వస్తేనే ఏపీలోని ప్రతి జిల్లా కూడా హైదరాబాద్ లాగా మారే అవకాశం ఉంది. ఏపీలోని ఈరోజు ప్రతి గుండె కూడా ప్రత్యేక హోదా కావాలి అని కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రత్యేక హోదా వద్దు అంటున్నాడు. ఎందుకంటే ఈరోజు తన ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి ఈరోజు తన సీఎం హోదా ఎక్కడ పోతుందో అన్న భయంతో ఈ ప్రత్యేక హోదాని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు అన్న విషయం మీరందరూ కూడా గమనించాలి. ఈరోజు కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిపోయి రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో తెలుగువాడి పరువు తీసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే తగ్గింది. ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికి తెలుగువాడి పరువు తీసిన చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ఢిల్లీలో ఉన్న నాయకుల కాళ్ళ దగ్గర పన్నంగా పెట్టింది నిజం కాదా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది చూస్తుంటే ఇది చంద్రన్న సంక్షేమ పాలన కాదు, ఇది చంద్రన్న అరాచక పాలన. ఈరోజు చంద్రన్న పాలన చూస్తుంటే బాహుబలి సినిమాలో బల్లాల దేవ పాలనలా కనిపిస్తోంది. ఆడవాళ్ళని, విద్యార్థులని, పేదవాళ్ళని వేధించడమే ధ్యేయంగా పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ రోజు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాడు. ఈ రోజు నమ్మి ఓట్లేసిన మహిళలకి, రైతులకి వెన్నుపోటు పొడిచిన కట్టప్ప ఈ చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 ఎకరాల బీసీ, ఎస్సీ, ఎస్టీ భూములని లాక్కోవటానికి రాక్షస మూకతో దండయాత్ర చేస్తున్న కాలకేయుడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈ బల్లాల దేవుడు, ఈ కట్టప్ప, ఈ కాలకేయుడు ఆటలు కట్టించడానికి బాహుబలి ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాను. ఈరోజు ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, అభివృద్ధి పథకాలకి కేంద్రం నుంచి 90% గ్రాంట్లు కూడా వస్తాయి. ప్రత్యేక హోదా ఏంటి, మనకు మాత్రమే ఇచ్చే వరం కాదు, ఇది మన ఏపీ యొక్క హక్కు. భారత పార్లమెంటు మనకి ఇచ్చిన హామీ. ఈరోజు భారతదేశంలో 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉంది. ఈ ప్రత్యేక హోదా వచ్చాకే ఉత్తరాఖండ్ స్వరూపమే మారిపోయింది. అక్కడ ఈరోజు చూస్తే పరిశ్రమల టర్నోవర్ 30,000 కోట్ల రూపాయలు జరుగుతోంది. అలాగే ఏకంగా 2.5 లక్షల ఉద్యోగాలు వస్తే వాటిలో 76,000 ఉద్యోగాలు రెగ్యులర్ ఉద్యోగాలు అన్న విషయం కూడా మీ అందరూ గమనించాలి. అలాగే హిమాచల్ ప్రదేశ్కి హోదా ఇచ్చారు. అది వచ్చిన తర్వాత దాని అభివృద్ధి ఎంత శరవేగంగా మరి జరిగిందో ఒకసారి మీరందరూ కూడా గమనించాలి. యాపిల్ స్టేట్గా ఉన్న హిమాచల్ ప్రదేశ్ ఈరోజు చూస్తే ఇండస్ట్రియల్ స్టేట్గా మారిపోయింది. అలాగే 40,000 పరిశ్రమలు వచ్చాయి, 6 లక్షల ఉద్యోగాలు కూడా రావటం జరిగింది. భూభాగం చాలా తక్కువ, వనరులు చాలా తక్కువగా ఉన్న ఈ రాష్ట్రాల్లోనే ఇన్ని పరిశ్రమలు వస్తే 972 కిలోమీటర్లు సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రానికి
ఎంత అభివృద్ధి చేయొచ్చు, ఎన్ని పరిశ్రమలు వస్తాయి, ఎన్ని లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు ఇంత మేలు జరుగుతుందని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన మంత్రులు కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే, పదవులు వద్దు మాకు అంటారు. ఆయన ఏమో సీఎం హోదా కావాలి, ఆయన ఎంపీలకేమో మంత్రి హోదా కావాలి. వాటిని పట్టుకొని గబ్బిలాల్లాగా ఏలాడుతూ ఈ రాష్ట్రాన్ని నడి రోడ్డులో పెట్టడానికి కూడా వాళ్ళు ఆలోచించడం లేదు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కానీ ఆయన భజన బ్యాచ్ కానీ ఎవరైనా మాట్లాడారని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్ గారు దీక్ష పట్టగానే మంత్రులు టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ పక్కనే, ఉమా, ఆయన చెప్తాడు, మేము అభివృద్ధి చేస్తుంటే ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రానికి రావాల్సినవన్నీ తీసుకొస్తుంటే చూసి సహించలేక రాజకీయంగా తను ఎక్కడ భూస్థాపితం అవుతాడో అన్న భయంతో ఉనికి కోసం జగన్ గారు దీక్ష చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈరోజు పట్టుసీమలో కోట్లాది రూపాయలు దండుకొని కనీసం పంపులు కూడా లేకుండా జాతికి అంకితం చేసిన దౌర్భాగ్యమైన మంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది ఉమా ఒక్కడే అనే సంగతి కూడా మీరు తెలుసుకోవాలి. ఈరోజు నదుల సంగమం అని చెప్పి బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి కలిపేసి నదుల అనుసంధానం అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్న వాళ్ళు ఎవరో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు రాయలసీమలో హంద్రీ నీవా పైపులు తీసుకొచ్చి దొంగతనంగా ఇక్కడ పెట్టుకొని ఒక పంపు వదిలితేనే ఈరోజు అక్యుడేట్లు కొట్టుకుపోయే పరిస్థితి. అంటే 27 పంపులు కనుక తెరిస్తే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే కొట్టుకుపోయే పరిస్థితినే ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు జిల్లాకు ఒక సైకో సూదిగాడిని తయారు చేశారు. గాలిగాళ్ళు, ధూళిగాళ్ళు, సోదిగాళ్ళు, సైకో సూదిగాళ్ళు. వీళ్ళకి ఆడవాళ్ళని అవమానించడం, కొట్టడం, విద్యార్థుల్ని కొట్టడం, ఇబ్బంది పెట్టడం, రైతుల భూములు లాక్కోవడం, ఎవరైనా నేరస్తులు ఉంటే వాళ్ళకి సపోర్టివ్గా ఉండటం తప్ప మరొకటి చేయరు. ఈరోజు రిషితేశ్వర్ నుంచి వనజాక్షి విషయం వరకు చింతమనేని కానీ, ఈరోజు ధూళిపాల కానీ, ఉమా కానీ, నారాయణ కానీ, గంటా కానీ, అచ్చం నాయుడు కానీ ఎవరైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒకటైనా చేశారా అంటే ఒకటి కూడా చేయరు. ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం, అడ్డం వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, రైతుల భూములు లాక్కోవడం, ఇంతకన్నా వీళ్ళు చేసిన అభివృద్ధి పని ఏదైనా ఒక్కటైనా ఉందంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మీరు చూస్తే ఈ సైకిల్ పార్టీలో అందరూ సైకోలు తయారై ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కొడుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు వడ్డానం నుంచి మెడలో నెక్లెస్ నుంచి గాజుల నుంచి కందిపప్పు వరకు కూడా ఏది వదిలిపెట్టకుండా ఏ విధంగా దోచుకుంటున్నారో కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాడండి అయ్యా బాబు అంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించుకోవడానికి వీళ్ళైన ప్రత్యేక ప్యాకేజీలు పెట్టరని చెప్తున్నారు సిగ్గు లేకుండా. ఈరోజు వెంకయ్య నాయుడు అంటాడు, ఆ రోజేమో 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు కావాలి అంటారు. ఈ రోజేమో దానికన్నా బెటర్గా ప్యాకేజీలు ఇస్తామంటారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికే మనసు రాని వీళ్ళు ప్రత్యేక ప్యాకేజీలు ఏ విధంగా ఇస్తారో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. విభజన చట్టంలో ఏదైతే ఉందో వాటిలో ఒక్కటి కూడా ఈ 15 నెలల కాలంలో సక్రమంగా చేయని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రాన్ని ఈరోజు అల్లకల్లోలం చేసి రోడ్డు మీదకి తీసుకొస్తారన్న సంగతి తెలుసుకొని ఈ రోజు నుంచి ప్రతిరోజు వాళ్ళ గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీసుకువెళ్ళి తెలుగుదేశం పార్టీ వెన్నులో వణుకు పుట్టించి మరి వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, డ్రామాలు ఆడుతున్న ఈ సైకో పార్టీ, ఈ సూదిగాళ్ళందరినీ కూడా
ఎక్కడికక్కడ గ్రామాల్లో నిలదీసి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఎక్కడికి కూడా తిరగని పరిస్థితులు తీసుకురావాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా వస్తేనే మనం అభివృద్ధి వైపుకు నడిచే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగనన్నకి అండగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, వైఎస్ఆర్, వైఎస్ఆర్, జై జగన్.